ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి ప్రభు పేరిట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను మొన్న ఒక పోస్ట్ చూశానండి. అదేంటంటే 24/6/2024 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లా తోలంక గ్రామం కాటి కళ్యాణ్ బ్లాక్ నందు మొన్నటి దినమున సాయంత్రం 5 గంటలకు సహోదరి బిందు సోదిగాయి హతసాక్షిగా ప్రభు కొరకు మరణించింది. ప్రభువును నమ్మి విశ్వాసం ఉంచిన దానికి, సత్యం కొరకు నిలబడడానికి అతి కిరాతకంగా గొడ్డళ్ళు, బాణములు, బాకులు, కత్తులతో నరికి పోట్లు పొడిచి మతమౌఢ్యులు అతని కిరాతముగా చంపారు. క్రైస్తవంను విడిచిపెట్టమని పలుమార్లు బెదిరించారు. అయినా ఈ విశ్వాస యోధురాలు వెనుతిరగలేదు. ఇంకనూ ఆమె భౌతిక కాయం దంతేవాడ జిల్లా ఆసుపత్రిలో ఉంది. స్థానిక మత తీవ్రవాదులు క్రైస్తవ విధానంలో భూస్థాపన చేయడానికి కూడా అనుమతించక అభ్యంతరం తెలుపుతున్నారు. దయతో విడవబడిన కుటుంబ సభ్యులు, వారి బంధువులు, ఆ గ్రామంలోని విశ్వాసుల కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. సహోదరి బిందు భూస్థాపన క్రైస్తవ విధానంలో జరపబడినట్లుగా భారంగా ప్రార్థించండి అని ఈ పోస్ట్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అంటే యునైటెడ్ పీస్ కింగ్డమ్ పార్టీ నుంచి ఈ పోస్ట్ విడుదల చేశారు. చూడండి ఎంత కిరాతముగా ఒక లేడీ, ఒక స్త్రీని మరి వాళ్ళు చంపేటప్పుడు వాళ్ళకి ఒక అక్క కానీ, ఒక చెల్లి కానీ, ఒక తల్లి కానీ గుర్తురాలేదా అండి? ఇంత కిరాతముగా ఈ అమ్మాయిని చంపడానికి సిస్టర్ బిందుని మరి హతమార్చడానికి కారణం ఏంటండి? తను చేసిన తప్పు దేవుని నమ్ముకోవడమా? దేవుని నమ్ముకుంది, తనంతా తను బ్రతుకుతుంది కదా. ఎవరికి మోసం చేయడం కానీ, ఎవరిని ఎదిరించడం కానీ, ఎవరిని ఏం చేయలేదు కదా. తన జీవితం తను బ్రతుకుతున్నప్పుడు ఈ మతోన్మాదులకి ఎందుకంటే ఏమవసరం? మతం మార్పిడి, తను నమ్ముకునే దేవుని తను ప్రార్థించుకుంటున్నప్పుడు వీళ్ళకి ఏం అవసరము? నువ్వు మారిపో, క్రైస్తవం నుంచి ఇంకొక మతంలోకి మారిపో అని ఫోర్స్ చేయడానికి వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళకి ఏమంత హక్కు ఉంది? చంపడానికి అసలు వాళ్ళకి ఎవరిచ్చారండి ఇంత అథారిటీ వాళ్ళకి చంపడానికి? అది కూడా అతి కిరాతంగా బాణములతో, గొడ్డళ్లతో, బాకులు, కత్తులతో నరికి పోట్లు పొడిచి ఎంత భయంకరంగా చంపారు. పాప ఆ బిడ్డ ఎలా తల్లడిల్లింది, ఎలా భరించుకుంది. గొడ్డలతో చెంప మీద ఇట్లా నరికినట్టు కూడా మనకి ఫోటో కనిపిస్తుందండి. ఇంత బాధకరమైన ఒక హతసాక్షి అయితే బిడ్డ మరణించింది దేవుని కొరకు. మరి ఈ మతోన్మాదులకి మీకేమి అవ్వదనుకుంటున్నారా మీరు? మా దేవుడు తలుచుకుంటే మిమ్మల్ని వంశం లేకుండా భూమి మీద చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారా మీరు గొప్ప పని చేశామని చెప్పేసి? దీనికి ప్రతిఫలం తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది, మీ కుటుంబాల్లో జరుగుతుంది. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డ చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళింది, కానీ మీ గుంత మీరే తవ్వుకుంటున్నారు. ఎలా అంటున్నారా? మీరు తవ్వి నరకంలో పడ్డానికి మీరే వెళ్ళిపోతున్నారు. నరకంలో దేవుడు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరే వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి దైవ సేవకుల్ని చంపి మీరు ఏదో పెద్ద గొప్ప పని చేస్తామని అనుకుంటున్నారా? నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? మీరు మమ్మల్ని ముట్టినట్లయితే, దేవుని యొక్క బిడ్డల్ని ముట్టినట్లయితే, అన్యాయంగా చంపినట్లయితే మీరు నరకంలోనే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకుంటే మేము గ్రేట్ పని చేసామనేసి, కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలియదు. ఇప్పుడు మీకు తర్వాత తెలుస్తుంది. అందరికీ చెప్తున్నాను, మతోన్మాదులకి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని బిడ్డల పట్ల మీరు చేసిన ఈ కార్యాలన్నీ ఉన్నాయి కదా, చంపడాలు, నరకడాలు, ఏదో మేకలు కోసినట్టు నరుకుతున్నారు. దేవుడు మీకు ఒకరోజు పనిష్మెంట్ తప్పకుండా వస్తుంది. మీ వంశం లేకుండా పోతుంది. ఎందుకంటే మా దేవుడు మాకు 2 అంచెల ఖడ్గం ఇచ్చాడు, ఓర్పు సహనం ఇచ్చాడు. ఎదురు తిరగొద్దు అన్నాడు కాబట్టి మేము ఊరుకుంటున్నామని చెప్పేసా మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఇది 2 అంచెల ఖడ్గం, ఎటు తిప్పినా మీకు గుచ్చుకుంటుంది. ఇది మేము ప్రార్థన ఒక్కటే మా ఆయుధం. మేము ప్రార్థిస్తాం, మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాం. మీరు లయం అయిపోవాలని, మీ వంశం ఉండొద్దని మేము ప్రార్థిస్తాం. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా ఒక స్త్రీని మీరు చంపారంటే అసలు మీకు మనసు ఎలా వచ్చింది? మీ అమ్మ గుర్తు రాలేదా? మీ చెల్లి గుర్తు రాలేదా? పాపం అక్కడ ఉన్న బిడ్డలు కూడా ఏం చేయలేని పరిస్థితి, దీనస్థితి. అంత బిడ్డలు అందరు ఉన్నారు కూడా, క్రైస్తవులు అందరు ఉన్నా కూడా ఏం చేయలేని
దీనస్థితి, ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళు భయపడిపోయి మరి ఏం చేస్తారండి? వాళ్ళు కాపాడలేరు కదా. అంతమంది మతోన్మాదులు ఎదురవుతే క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారు? అందరు ప్రాణాలు చేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. ఇంత భయంకర జీవితము మరి జీవించాల్సి వస్తుంది ఈ రోజుల్లో. మనందరం కూడా ఒకటేనండి, యూనిటీగా ఉండి ఇటువంటి వారిని ఎదురు తిరిగితే తప్ప, లేకపోతే ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీలో రక్తము, పౌరుషము, మీలో ఒక పట్టుదల ఉంటే ప్రార్థన చేయండి. ఇటువంటి వారు నాశనం అవ్వాలని ప్రార్థన చేయండి. ఇటువంటి మతోన్మాదులు లెగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. నేను స్త్రీలకు చెప్తున్నానండి, మనం టైం వేస్ట్ చేయకుండా ఏం కూడా మన సమయం దొరికినప్పుడల్లా మన కోసం, మన బిడ్డల కోసం, దైవజనుల కోసం, మన దేవుని యొక్క బిడ్డల కోసం మనం ప్రార్థించాలండి. చూసారా ఇప్పుడు ఈ స్త్రీ పాపం ఎంత దారుణంగా చంపేశారండి పాపం ఏమని. ఇది చూసినప్పుడల్లా నాకు ఎంత బాధ అవుతుందంటే నిజంగా నాకు మనసంతా కరిగిపోయింది. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఒక స్త్రీ పాపం తను అమాయకురాలు, తన పని తను చేసుకుంటూ తన దేవుని నమ్ముకుని ఆమె దేవుని పూజించుకుంటుంది. ఎవరికి ఏమి ఫోర్స్ చేయట్లే కదా, ఆమె మత మార్పిడి చేయలేదు కదా. అటువంటిది ఆమెను బలవంతంగా కిరాతకంగా చంపడానికి అవసరం ఏంటండి? వాళ్ళకి ఏం అవసరము? కాబట్టి మనం ఈ లోకంలో అంధకార శక్తులతో పోరాడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యేసే శిష్యులు కూడా అందరు కూడా హతసాక్షులుగానే చనిపోయారు. తెలియదండి రేపు నువ్వు ఎలా చనిపోతావో, నేను ఎలా చనిపోతానో మన చేతుల్లో లేదు. కాబట్టి ధైర్యంగా ఉండి ఇవన్నీ ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ఏకదాటిగా ముందుకు వద్దాం. మీ డినామినేషన్స్ పక్కన పెట్టండి. ఆ డినామినేషన్ నేను ఎందుకు వెళ్ళాలని, మనం అందరం కూడా దేవుని బిడ్డలము, మనందరం కూడా దేవుని రక్తం మనలో ఉంది. కాబట్టి మనం అందరం పౌరుషం కలిగి అందరం కూడా ఈ సంఘటనని మనందరం కూడా ఖండించాలని మనవి చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో వాయిస్ రేస్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. రేపు ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగింది, రేపు ఇక్కడ కూడా జరగచ్చు, ఇంకెక్కడన్నా జరగచ్చు. మనం ఏం చేయలేం. ఏ ప్రభుత్వం కూడా కాపాడడానికి రాదు. అంతా అయిపోయాక వస్తారు. కానీ మనం మన ఆప్తుల్ని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీ అందరికి మనవి చేసి చెప్తున్నాను, అందరం కూడా ప్రార్థన చేద్దాము. తప్పకుండా ఇటువంటి సంఘటనలను కూడా ఎదుర్కోవడానికి మీరందరూ ముందుకు రండి. నాకైనప్పుడు చూస్తానులే, నా దాకా వచ్చినప్పుడు చూస్తానులే అని కాదండి. నీ దాకా రాకముందే నువ్వు జాగ్రత్త పడితే, ఇంకొకరికి అయినప్పుడే నువ్వు జాగ్రత్త పడితే నీ దాకా రాదు. కాబట్టి అందరికీ మనవి చేస్తున్నాను, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరు కూడా వాయిస్ రేస్ చేసి దీన్ని ప్రొటెస్ట్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నానండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక.